ఏప్రిల్ 3వ తారీఖున రోజు భారతదేశ ముస్లిం సోదరులకి రెండవ చీకటి రోజు. మొదటి చీకటి రోజు 1992 డిసెంబర్ 6వ తారీఖు నాడు. ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వారి సాక్షిగా బీజేపీ వారు బాబ్రీ మసీద్ని కూలదోశారు. రెండవసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా, అంటే 2025 సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు ఒక మసీద్నే కూలదోశారు. ఈ రోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు, దర్గాలు, ఖబ్రస్థాన్లు, ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదోయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ని తీసుకొచ్చి ఆమోదింపజేయడమైనది. దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ, నితీష్ కుమార్ పార్టీ, మరి యొక్క చిరాగ్ పాస్వాన్ యొక్క పార్టీ, వీరందరూ దీనికి సమర్థించిన వారు. వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనసుల్లో నుంచి 92వ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో, ఈరోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనసులో నుంచి తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు, ఉండబోదు. ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకి ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇది అందరూ చూశారు. ఏ విధంగా పన్నాగం పన్ని ఈరోజు ముస్లిం సోదరుల వక్ఫ్ ఆస్తులని దౌర్జంగా తీసుకోదలుచుకున్నారు. వక్ఫ్ అంటే మనము దానం చేయడం. దానం చేసిన ఆస్తుల మీద కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం కన్ను వేసి కబ్జా చేయాలని చూస్తున్న ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు. ఇంత నీచ స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం, అలాగే చిరాగ్ పాస్వాన్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు, మట్టిలో కలిసిపోతారు. ఇదే మాట ఏ పార్టీ అయినా ఇలా కొన్ని కులాలకి, కొన్ని మతాలకి కాల రాయాలి, వీళ్ళని కాలగర్భంలో కలిసేలా చేయాలని ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్లే కాలగర్భంలో కలుస్తారని ఈరోజు మేము పత్రికాముఖంగా ముస్లిం సోదరులందరూ మేము తెలియజేసుకుంటూ, ఇక మీదట ముస్లిం సోదరుల మనసులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు, ఉండబోదు. ఇది సెక్యులర్ పార్టీ కాదు, ఇది పక్కా మతతత్వ పార్టీ అని ఈరోజు నిన్న పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు గారు తమ యొక్క వాదన వినిపించి, దానికి నిదర్శనంగా ఈరోజు ముస్లింకి వ్యతిరేకంగా బిల్లును ఆమోదింపజేయడంలో పూర్తి సహకారం 16 ఎంపీలతో, రాజ్యసభ సభ్యులతో మన చంద్రబాబు గారు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఈరోజు ముస్లిం సోదరుల మనసుల్లో ఆయన నిలిచిపోయారు. ఈ చీకటి రోజులో ఆయన లిఖింపజేసుకున్నారు, ఇక నాకు ముస్లిం సోదరులు అవసరం లేదు, మైనార్టీస్తో నాకు పని లేదు, నా దగ్గర ఉండే మైనార్టీస్ కూడా మీరు వెంటనే వెళ్ళిపోండి, మీతో అవసరం లేదు. 14 నుంచి 19 వరకు ఆ రోజు కూడా ఆయన ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ రోజు మంత్రి పదవి ఇచ్చి ఈరోజు ముస్లింని టోటల్గా కొలాప్స్ చేయాలి, వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి మేమందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అక్కడ రాజీనామాలు చేసి బయటికి రావాలని మేమందరూ ముస్లిం సోదరులను కోరుకుంటూ మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాకు మీ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఆమోదించడం జరిగింది. దీనికి సహకరించిన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, అలాగే బీహార్ ప్రభుత్వం వాళ్ళదే కీలక పాత్ర. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ముస్లింకి మేలు చేస్తారనేసి ప్రతి ఒక్క ముస్లిం కూడా సంతోషపడి గెలిచిన తర్వాత సంతోషం పడినారు. ఆయన ఈ విధంగా ముస్లింలు గొంతు కోయడం అనేది చాలా బాధాకరము. గతంలో ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారు, మిగతా ఎంపీలంతా ఆ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు కూడా 2వ తేదీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ, ఇంకా దాదాపు చాలామంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. వాళ్ళకంతా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తము గొంతు కోసేసి ఈరోజు ఏదో బిల్లు సవరణలో 3
సబ్జెక్టులు తేవడం జరిగిందనేసి చెప్తున్నారు. అది ముస్లింలకి ఏ విధంగా కూడా సహాయపడదనేసి కూడా తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులు ఉన్న పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కొంతమంది వాళ్ళ నాయకులకి సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింకి ఇది చేస్తారు అది చేస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీ పదవుల కోసము మీ పదవులు కాపాడుకునే కోసం మీరు ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. మీ మనసు మీద చేయి పెట్టి మీ నాయకుడు చేసింది ముస్లింకి అన్యాయమా న్యాయమా అనేది మీరు ఆలోచించుకొని మీరు నిజంగా ముస్లిం సోదరులకు న్యాయం చేయాలంటే మీ పార్టీలో నుంచి వచ్చి రోడ్ల మీద వచ్చి ఈ బిల్లుని మీ నాయకుని చేత వ్యతిరేకించే విధంగా కూడా పాల్గొనాలనేసి తెలియజేసుకుంటున్నాను. ఏమైనా ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కావడం చాలా దురదృష్టకరము. ముస్లింలంతా చాలా అన్యాయం జరిగే విధంగా కూడా ఈ బిల్లు ఉంది. ముస్లింలకు అన్యాయం జరిగేదే కాకుండా వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీయడము, అలాగే ఇప్పుడు మన అంజుమన్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా మసీదులకు కానీ కబ్రస్థాన్లకు కానీ ఈద్గాలకు కానీ వచ్చే కాలంలో దీని మీద చాలా దెబ్బ ఉంటుంది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం అనేసి తెలియజేస్తున్నాను.